మే 12 శ్రమ దినము. పరిశుద్ధులు శ్రమల్లో ఉన్నప్పుడే అత్యంత గొప్ప సంతోషాన్ని కలిగి ఉండగలరు. ఎందుకంటే వారి సంతోషానికి మూలాధారం వారి దేవునిలో ఉన్నది. మన సంతోషాన్ని హరించే అవకాశం ఉన్నందున శ్రమను కీడు లేదా చెడ్డగా భావించవచ్చు. చేదు ఔషధం వలె శ్రమ మన ఇంద్రియాలకు అసహ్యకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సొలొమోను అనారోగ్యంతో కూడిన దుర్దినాల గురించి మాట్లాడుతూ అవి ఎంత నిస్సారంగా ఉంటాయంటే వీటి యందు నాకు సంతోషం లేదు అని మనం చెప్పుకుంటామని ప్రకటించాడు. ప్రసంగి 12:1. సహజమైన సంతోషం అనేది ఐశ్వర్యం అనే సూర్యకాంతిలో వికసించే పువ్వు వంటిది. శ్రమల మేఘాలు ఆ సూర్యుడిని కమ్మేసినప్పుడు అది వాడిపోతుంది. అయినప్పటికీ పరిశుద్ధులు శ్రమల్లో ఉన్నప్పుడే తమ సంతోషంలో అత్యధిక భాగాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే వారి సంతోషానికి మూలం వారిలో లేదు, దేవుడే ఆ సంతోషాన్ని పంపుతాడు. లేదంటే శ్రమలు చుట్టుముట్టినప్పుడు వారు కూడా ఇతరుల వలె దౌర్భాగ్య స్థితిలో ఉండేవారు. పుల్ల చెట్లకు ద్రాక్షలు పండడం లేదా అరణ్యంలో మన్నా కురవడం ఎంత అసాధారణమో, శ్రమ నుండి ఆదరణ కలగడం కూడా అంతే అసాధారణం. కానీ దేవుడు తన ప్రేమ యొక్క సర్వశక్తిని మరింత స్పష్టంగా చూపించడానికి ఈ కాలాన్నే ఎంచుకుంటాడు. ఏలీయా బయలు ప్రవక్తలను సవాలు చేసినప్పుడు మొదట బలిపీఠం మీద కట్టెలను బలిని నీళ్లతో తడిపి చుట్టూ ఉన్న కాలువను నీళ్లతో నింపాడు. అప్పుడు పరలోకం నుండి అగ్నిని రప్పించి ఆ నీటిని కూడా దహించేశాడు. అదే విధంగా దేవుడు తన బిడ్డలపై శ్రమల వరదను అనుమతించవచ్చు. ఆపై వారి దుఃఖాలన్నింటినీ తుడిచిపెట్టడానికి వారి అంతరంగంలో ఆత్మీయ సంతోషాన్ని రగిలిస్తాడు. ఆ శ్రమ అనే నీళ్లే వారి ఆత్మీయ సంతోషానికి మరింత మాధుర్యాన్ని జోడిస్తాయి. ఏది ఏమైనా దేవుడు మాత్రమే మంచివాడు, మరియు శ్రమ అనేది కీడు వంటిదే. శ్రమ దినం గత పాపాలను గుర్తు చేసే దినం. మన జీవితంలో జరిగిన పాపపు క్రియలను అది అడగకుండానే గుర్తుకు తెస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం మర్చిపోయి పాతి పెట్టబడిన పాత పాపాలు మళ్ళీ మనల్ని వెంటాడడానికి వస్తాయి. వాటి నీడలు మన మనస్సాక్షిని వేధిస్తాయి. రాత్రివేళ చీకటి అదృశ్య శక్తుల పట్ల భయాన్ని ఎలా పెంచుతుందో, అలాగే మరణం సమీపించే రోజు మన పాపాల పట్ల భీతిని పెంచుతుంది. యాకోబు కుమారులకు పితరులకు శ్రమకాలం ఎదురైనప్పుడు కలిగినంత భయంకరంగా వారి పాపం మరెన్నడూ వారికి కనిపించలేదు. ఆదికాండము 42:21.